నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. ప్రభుజీ, ఏకాదశి అనే రోజు వస్తోంది అని అంటే విష్ణుమూర్తి టక్కున మైండ్స్ లో అలాగా ఆయన ఒక్కసారి కనపడుతూ ఉంటారు. ఏకాదశి తిథికి ఖచ్చితంగా ప్రత్యేకమైన పాత్ర వేసింది శాస్త్రం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మరి 15 తిథులు ఉండగా ఏకాదశికి ఎందుకంత ప్రాముఖ్యత ఉంది? ఎందుకు ఏకాదశి అంటే స్వామివారికి ఇష్టము? ఉపవాసాది కార్యక్రమాలు చెప్తూనే ఉంటారు. అసలు ఏకాదశిని ఎట్లా సిగ్నిఫికెన్స్ ఏంటి ఒకసారి మీ ద్వారా? ఉపవాసం అన్నారు మీరు, ఏకాదశి ఉపవాసం 2 మాటలు కీవర్డ్స్ మీరు అడిగిన క్వశ్చన్స్ లో. ఇప్పుడు ఉపవాసం, వాసం అంటే నివసించడం, ఉప అంటే దగ్గరగా, ఉపవాసం అంటే దగ్గరగా నివసించడం. ఎవరికి దగ్గరగా నివసించడం? ఎవరికి దగ్గరగా ఉండడం? భగవంతుడికి దగ్గరగా ఉండడం. మనం ఏకాదశి రోజు ఉపవాసం చేయడం అంటే మనం మన మనసులో ఉన్నటువంటి ఆ భౌతిక ఆలోచనల్ని కాస్త పక్కన పెట్టి, భౌతిక కార్యక్రమాల్ని కాస్త పక్కన పెట్టి కామా పెట్టో లేకపోతే పాస్ చేసి మనం భగవంతుడికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నించేటటువంటి రోజు. అది ఏ రోజైనా చేయొచ్చు, కానీ ఏకాదశి, ఆ ఏకాదశి 11 నెంబర్ ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ ఏంటంటే మనకి 10 ఇంద్రియాలు ఉన్నాయండి, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. ఈ 10 జ్ఞానేంద్రియాలకి కర్మేంద్రియాలకి బాస్ ఎవరు? మనస్సు. ఒక్క మనస్సు. 10 + 1 11. ఈ మనస్సుని, ఈ ఇంద్రియాలని భగవంతుడికి దగ్గరగా తీసుకురావడం ఏకాదశి రోజు చేసే ఉపవాసం యొక్క ప్రాముఖ్యత, విశిష్టత. ఒక మాటలో చెప్పాలంటే అంతే. స్వామివారికి ఇష్టం చెప్తూ ఉంటారు కదా, విష్ణుకి మనం మనకున్నటువంటి ఆ ఇంద్రియాలని పూర్తిగా భగవంతుడి సేవలో వినియోగిస్తే సవై మనః కృష్ణ పదారవిందయోర్వచాంసి వైకుంఠ గుణానువర్ణని కరౌ హరేర్మందిరమార్జనాదిషు స్మృతిం చకారాచ్యుత సత్కథోదయి. అంటే మన మనస్సుని ఆయన యొక్క ఆలోచనల మీద ధ్యానం చేయాలి, లగ్నం చేయాలి. మన చేతుల్ని ఆయన యొక్క సేవలో వినియోగించాలి. మన కళ్ళని ఆయన యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని చూడడంలో, దర్శించడంలో వినియోగించాలి. మన యొక్క నోటిని ఆయన పాదాలకి అర్పించినటువంటి ఆ తులసి దళాలని వాసన చూడడంలో వినియోగించాలి. మన యొక్క జిహ్వని ఆయన నామాల్ని ఉచ్చరించడంలో ఉపయోగించాలి. ఆయన యొక్క ప్రసాదాన్ని మనం రుచించడంలో ఉపయోగించాలి. అదేవిధంగా మనకు కాళ్ళని ఆయన ఆలయాన్ని సందర్శించడంలో ఉపయోగించాలి. ఇలా మనకున్నటువంటి ఫ్యాకల్టీస్ ఇవే కదా, ఇంద్రియాలు, మనసు. వీటన్నింటినీ భగవంతుడి యొక్క సేవలో వినియోగించడమే ఏకాదశి యొక్క పరమార్థం. జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయాచ్యుత కథా శ్రోత్రద్వయత్వం శృణు కృష్ణం లోకయలోచనద్వయ హరేర్గచ్ఛాంఘ్రియుగ్మాలయం జిఘ్రఘ్రాణ ముకుంద పాద తులసీ మూర్ధన్న మాధోక్షజం. ఇలా మనకున్నటువంటి ఇంద్రియాలన్నింటినీ, మనసుని భగవత్ సేవలో వినియోగించడమే ఏకాదశి రోజు చేసే ఉపవాసం యొక్క విశిష్టత, పరమార్థం, ప్రాముఖ్యత. సో ఆ రోజు ఇవన్నీ చేయాలి తప్ప తినేసి కూర్చొని, లేకపోతే ఆఫీసులకి ఆబ్వియస్ గా వెళ్ళే వాళ్ళు ఎలాగా ఉంటారో వాటికి వెళ్ళిపోయి నిద్రపోవడం కాదు. ఆ ఒక్క రోజైనా స్వామివారికి నెలలో 2 రోజులు ఖచ్చితంగా కేటాయించాలి. వారానికి ఒకరోజు సెలవు ఎందుకు ఇస్తారు? కొంచెం పాజ్. అలాగే జీవితం అంతా, అంటే మనం ఈ భౌతిక శరీరంలో ఉన్నంత వరకు బాడీని మెయింటెనెన్స్ కోసం, లైవ్లీహుడ్ కోసం కష్టపడుతున్నారు. అట్లీస్ట్ మీరు అన్నట్టు నెలలో 2 రోజులు మన కోసం మనం మన కోసమే కదా ఆయనను సేవించడం, అది మన కోసమే. ఈ ఉపవాసం అనేది మీరు అన్నట్టుగా చెప్పారు కానీ అన్నాన్ని ముట్టుకోకుండా ఆ రోజు ఉండాలి ఖచ్చితంగా అని చెప్తూ ఉంటారు. సో నిన్న మొన్న ఒక ఇది స్లోగన్ ఏదో చదివాను నేను. ఉపవసిస్తే ఈశ్వరుడు కోటీశ్వరులను చేసేస్తే ఒక్క పూట కూడా అన్నం దొరకనటువంటి పేదవాడిని ఇంకెంత కోటీశ్వరుని చెయ్యాలి. సో ఉపవాసానికి దేవుడి కరుణకి ఏమి సంబంధం లేదు అనే కాంటెక్స్ట్ లో అది ఉంది అని అనిపించింది. ఇస్ దేర్ ఎనీథింగ్ టు సే అబౌట్ దిస్? మీరు అన్నారు ఉపవాసం చేస్తే ఈశ్వరుడు మనల్ని కోటీశ్వరుడు చేస్తాడు. అదే నా థాట్ ప్రాసెస్ కాదు. జనరల్ గా అనుకుంటారు కదా, ఈ రోజు ఉపవాసం చేసేద్దాం, ఈ రిచువల్ చేసేద్దాం అంటే ఇప్పుడు చాలా ఉపవాసాలు చేసేస్తే ఇంత వచ్చేస్తుంది మనకి.
ఇప్పుడు మనం కొద్ది నిమిషాల క్రితం మనం మాట్లాడుకున్నాం ఒకటి ఏమిటది, నిస్వార్థంగా భగవంతుడికి సేవ చేయడం, ఏదో ప్రతిఫలాపేక్షతో ఫలానా రీత్యాలో జపమో తపమో హోమో ఉపాసమో వ్రతమో చేయడం అనమాట. అది ఇదంతా ఏమిటంటే పుణ్యం కోసం, ఇంకా చక్కగా జీవితాన్ని అనుభవించాలి, డబ్బు పేరు ప్రతిష్టలు కోటీశ్వరుడు అవ్వాలి, అటువంటి మనస్తత్వంతో చేసేటటువంటి ఆరాధన, ఉపవాసం, వ్రతాలు, జపాలు, తపాలు, హోమాలు, పుణ్యక్షేత్రాల సందర్శన, ఇదంతా ఏమిటంటే మీకు పుణ్యం కావాలంటే పుణ్యం ఇచ్చేస్తుంది. సర్వలోకి వెళ్ళండి, కొన్నాళ్ళు ఉండండి, అయిపోయింది, మీ మీ బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోయింది, కింద కొడుకోండి. దానివల్ల ఏమిటంటే పైకి వెళ్ళడం కిందకి రావడం, పైకి వెళ్ళడం కిందకి రావడం, ఇందులో ఏమన్నా మజా ఉందా అసలు? మనకి శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, ఆరాధితో యది హరి తపసా తతః కిం, నారాధితో యది హరి తపసా తతః కిం, అంతర్బహిర్యది హరి తపసా తతః కిం, నాంతర్బహిర్యది హరి తపసా తతః కిం. మీరు భగవంతుణ్ణి, హరిని ఆరాధిస్తే తపస్సు యొక్క ఉపయోగం ఏముంది? తపస్సు అంటే ఏమిటి తెలుసా? తపస్సు అంటే ఏదో అడవిలోకి వెళ్ళి ముక్కుముసం చేయడం కాదు. తపస్సు అంటే ఆస్టెరిటీ, వాలంటరీగా ఒక అసౌకర్యాన్ని మీరు స్వీకరించడం. మీరు వాలంటరీలీ యాక్సెప్టింగ్ సమ్ ఇన్కన్వీనియన్స్ అపాన్ యువర్ సెల్ఫ్ ఫర్ ఎ హయ్యర్ పర్పస్. అంటే ఒక గొప్ప సంకల్పంతో మీరు ఏదో ఒక అసౌకర్యాన్ని మీకు మీరుగా స్వీకరిస్తున్నారు. అది ఆస్టెరిటీ అంటే. కొంతమంది ఏమిటంటే ఉపవాసం చేస్తారు, అదొక ఆస్టెరిటీ. కొంతమంది ఏమిటంటే కొన్ని ఆహార పదార్థాలు ముట్టరు, అదొక తపస్సు. ఇంకొంతమంది ఇంకా చాలా కష్టపడుతుంటారు, సేవ చేస్తుంది, అదొక తపస్సు. ఓకేనా? కానీ ఆరాధితో యది హరి తపసా తతః కిం, హరిని ఆరాధిస్తే తపస్సు చేసి ఫలితం ఏముంది? తపస్సు చేయాల్సినటువంటి అవసరం ఏముంది? నారాధితో యది హరి తపసా తతః కిం, హరిని ఆరాధించకపోతే, హరి పట్ల ప్రేమ లేకపోతే తపస్సు చేసి మాత్రం ప్రయోజనం ఏమిటి? అంటే భగవంతుడి పట్ల ప్రేమ లేకపోతే ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని నియమాలు పాటించినా కూడా దానికి ఉపయోగం లేదు, చేయవలసిన అవసరం లేదు, చేసి సాధించేది ఏం లేదు, చేయకుండా కూడా పోయేదేం కూడా ఏం లేదు. మెయిన్ ఏమిటంటే భగవంతుడి పట్ల ప్రేమ, ఆ భావన ఉండాలి. అది లేకుండా కేవలం రిచువల్స్ చేస్తే వచ్చేది ఏమని చెప్పండి. ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక బిడ్డకి మీరు ఈ ఏబిసిడీలు నేర్పిస్తున్నారు, అక్షరాలు నేర్పిస్తున్నారు. వాడు ఏమిటంటే అక్కడికి వెళ్ళి రాస్తాడు, ఈ రాస్తున్నాడు, డ్రాయింగ్ వేసినట్టు చేస్తున్నాడు అనమాట. డ్రాయింగ్ ఇలా అని చెప్పి డ్రా చేస్తున్నాడు. తర్వాత రోజు టీచర్ అడిగాడు, ఇదేమిటంటే తెలియదు, అది ఆ అని గుర్తించలేదు, ఇది ఆ అని గుర్తించలేదు, ఇది ఈ అని గుర్తించలేదు, ఈ అని గుర్తించలేదు, ఊరికే డ్రాయింగ్ వేసేస్తున్నాడు అనమాట. చెప్పాడు, తిడతాడేమో టీచర్ అని చెప్పేసి అలా రాసేస్తున్నాడు అనమాట. ఇక ఆల్ఫాబెట్ నేర్చుకోవట్లేదు, అక్షరాలు రావట్లేదు. అసలు ఆ హ్యాండ్ మూమెంట్ ఇలా ఉండడానికి ఉన్న పరమార్థం ఏమిటి? ఇది ఆ అనేటటువంటి ఆ అక్షరాన్ని, ఆ శబ్దాన్ని సూచిస్తుంది, అది దానికి ఒక సింబల్ ఇది అని. అది గ్రహించకుండా ఊరికే డ్రాయింగ్ వేసినట్టు అక్షరాలు వేస్తే ఏం లాభం చెప్పండి. అదే విధంగా మనం ఏకాదశి వ్రతాలు చేసినా, ఇంకేదో అగరత్తులు వెలిగించినా, లేకపోతే ప్రదక్షిణాలు చేసినా, సాష్టాంగ ప్రదక్షిణాలు చేసినా, ఏం చేసినా కూడా వాటన్నింటి యొక్క పరమార్థం భగవంతుని ప్రేమించడం, నిస్వార్థంగా భగవంతుని సేవించడం. అటువంటి భావన లేకపోతే ఇవన్నీ చేసినా చేయకపోయినా కూడా ఇట్స్ ఆఫ్ నో రిలవెన్స్. అది శ్లోకం చెప్తుంది. ఆరాధితో యది హరి తపసా తతః కిం, నారాధితో యది హరి తపసా తతః కిం. సో అడగకండి, ఆయనకి ఏమి ఇవ్వాలో ఆయనకి తెలుసు. ఒకవేళ ఇవ్వదలుచుకుంటే ఇచ్చేస్తాడు. సో క్రియేటర్ కి ఐడియాలు ఇస్తూ ఉంటాం మనం. స్వామి నువ్వు ఇది చేయి, నాకు అది చేయి, నాకు ఇది చేయి. ఆయన ఆల్రెడీ ఒక డిజైన్ చేసేసారు. సో క్రియేటర్ కి ఐడియాలు ఇవ్వటం అనేది మానుకోవాలని చెప్తున్నారు. క్రియేటర్ని సేవించాలి. ఆయన నా తండ్రి, ఆయన నా శ్రేయోభిలాషి, ఆయనకి నా మీద ఎంతో ప్రేమ ఉంది. నేను ఎన్ని పాపాలు చేసి ఎంత దిగజారిపోయినా కూడా, ఆధ్యాత్మికంగా దిగజారిపోయినా, మానవేతర రాసుల్లో చెట్లుగా పుట్లుగా పుట్టినా కూడా ఆయన నా హృదయంలోనే ఉంటున్నాడు, నన్ను విడిచిపెట్టలేదు. ఆయనకి నా మీద ఎంతో ప్రేమ ఉంది. అంత ప్రేమని నేను కూడా పొందాలి. అంత పొందలేం. ఆయన మనల్ని ప్రేమించినంతగా మనం ఆయన ప్రేమించలేం, కానీ ప్రేమించడానికి ప్రయత్నించాలి. ఆయన పట్ల అటువంటి ప్రేమని పెంపొందించుకోవడమే ఆధ్యాత్మిక జీవనం యొక్క పరమార్థం. అటువంటి భగవత్ ప్రేమ మనం సంపాదించుకోగలిగితే దాని ముందు ఇన్ని స్వర్గ సంపదలు కూడా దిగదొడిపోయినండి. అసలు కష్టమే లేదు అక్కడ. మనం దీన్ని ధర్మార్థ కామ మోక్షాలు అంటారు కదా, 4 పురుషార్థాలని, ధర్మ అర్థ కామ మోక్ష. జనరల్ గా ఏం జరుగుతుందంటే
చాలా మంది ధర్మాన్ని పాటిస్తూ ఉంటారు. ఎందుకు? అర్థం అర్థం కావాలి, అవును. డబ్బు కావాలి, మనీ. ఆ డబ్బు ఎందుకు కావాలి? కామం తీర్చుకోవడం కోసం. కోరిక, ఏ కోరిక